బ్రేకింగ్ న్యూస్. మావోయిస్టులకు ఆపరేషన్ కగారు దడ పుట్టిస్తుంది. కర్రెగుట్టలను చుట్టుముట్టిన బలగాలు హెలికాప్టర్లతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. 3 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దాంతో మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నట్లు సమాచారం. కర్రెగుట్టల మీద నుంచి ఎస్కేప్ అయినట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. ఇటు భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. కాసేపట్లో మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నట్లు తెలుస్తుంది. రెటికాటు కర్రెగుట్టులో ఉన్న మావోయిస్టులకైతే గత 3 రోజులుగా కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పోలీసు బలగాలైతే వారందరినీ పట్టుకునేందుకు కూడా అటు హెలికాప్టర్స్, డ్రోన్స్లతో పహారా కాస్తారు. అయితే ఈ నేపథ్యంలో కూడా కొంతమంది లొంగిపోవడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. వేణు, చెప్పండి, మరి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే కొంతమంది మావోయిస్టులు అయితే లొంగిపోవడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ అఖిల, 3 రోజుల నుంచి కర్రెగుట్టలను పూర్తిగా చుట్టుముట్టినట్టు సాయుధ బలగాలు పూజారి కాంకేర్ పరిధిలో నుంచి కర్రెగుట్టల వైపుగా చొచ్చుకొని వస్తున్నారు. ప్రస్తుతం ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి ఫైర్ ఎక్స్చేంజ్ లోపల పూర్తిగా 5 మావోయిస్టులు మృతి తెలుస్తుంది. అయితే సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా మరికొంతమంది మృతదేహాలు కూడా సాయుధ బలగాలు గుర్తించాయి. మృతదేహాలను బయటకు తరలించేందుకు ఓవైపు ఏర్పాటు చేస్తూనే భారీగా పూజారి కాంకేర్ శివారు ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ వైపుగా దాదాపు ఇప్పటి వరకు 22కు పైగా బంకర్లను గుర్తించారు. అందులోపల పూర్తిగా అటు ప్రింటింగ్ సంబంధించిన సామాగ్రి, అదేవిధంగా ఆ కంప్యూటర్ ప్రింటర్స్, దాంతోపాటు కొన్ని వైట్ పేపర్స్, వాళ్ళకు విప్లవ సాహిత్యము, అదేవిధంగా మిగతా కొన్ని పచ్చళ్లకు తినుబండరాలకు సంబంధించిన కొంత సామాగ్రి కూడా అక్కడ సాయుధ బలగైతే స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. భారీగా డిటోనేటర్లు, కాపర్ వైర్స్ కూడా భారీగా స్వాధీనం చేసుకున్న కొన్ని చోట్ల టిఫిన్ బాంబ్స్ కూడా సాయుధ బలగాలు అయితే స్వాధీనం చేసుకుంటూ ఒక్కొక్క టీమ్స్ అయితే ముందుకు కదులుకుంటూ వస్తున్నాయి. ఇక మరోవైపు ఈ యొక్క కాల్పులు పూర్తిగా పూజారి కాంకేర్తో పాటుగా కూడా గౌరంపూడితో పాటు మిగతా ప్రాంతాలంతా కూడా కాల్పుల మూతతో కర్రెగుట్ట ప్రాంతం అంతా కూడా కంపించిపోతున్న పరిస్థితి. ఇక మావోయిస్టులు చెల్లా చెదురై ఈ వైపు ములుగు, వాజేడి, వెంకటపురం వైపు రాకుండా కూడా ఇక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రస్తుతం మిలిటరీ ఆర్మీ చాపర్స్ ద్వారా కూడా అక్కడ పూర్తి స్థాయి లోపల పర్యవేక్షణ కొనసాగుతుంది. దాంతోపాటు త్రినేత్ర డ్రోన్స్ కూడా ఎప్పటికప్పుడు మావోయిస్టుల కదలికలను అయితే గుర్తిస్తూ స్థానికులు కూడా ఎవరు వాళ్ళకి సహాయం కోసం ఆహారపాత్ర తీసుకెళ్లకుండా పూర్తి స్థాయి లోపల అష్టదిగ్బంధ లోపల కర్రెగుట్టల ప్రాంతం అయితే కనిపిస్తూ ఉంది. ఇక పొద్దున జరిగినటువంటి ఈ యొక్క కాల్పుల లోపల ఎంతమంది మృతి చెందారనిపై కూడా అఫీషియల్ ప్రకటన మరికొద్ది సేపట్లో వెలువరించే అవకాశం కనిపిస్తుంది. ఓవైపు కేంద్ర సాయుధ బలగాలు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కర్రెగుట్టలోకి దూసుకెళ్తూ ఉంటే, మరోవైపు ములుగు పోలీసులు సానుభూతి పనులను కూడా లొంగిపోయే విధంగా చేసిన ప్రస్తుతానికి 13 మంది మావోయిస్టులు అయితే ప్రస్తుతం లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. మరికొద్ది సేపట్లో మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యం లోపల వరంగల్ పోలీస్ కమిషనరేట్ ముందు వాళ్ళంతా లొంగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆపరేషన్ కగార్ను, ఆపరేషన్ కర్రెగుట్టను కంప్లీట్ చేసే వరకు కూడా పూర్తిగా భారీ స్థాయిలో మావోయిస్టులు అయితే మృతి చెందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజుతో కొంత అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అఖిల, రైట్, థ్యాంక్ యూ.